హాయ్ శిశిరా, బుజ్జమ్మ రాలేదా? ఈరోజు సాటర్డే కదా, పూజలు చేసుకుంటా ఉంది. అవునా, సరే ముందుకు రాస్టల్లా. సరే శిశిరా. అబ్బో బయట వచ్చేసరే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టీచర్. అవును, ఇంతకు టింకు బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళారు? టింకు ట్రిప్ కి వెళ్ళాడంట టీచర్. ఈ టింకోగడు నెలకి 30 రోజులు ఉంటే 20 రోజులు అబ్సెంట్ అవుతాడు, 10 రోజులు ప్రెసెంట్ అవుతాడు. చదువులు రమ్మంటే ఎట్లా సయంగా. అవును, బుజ్జమ్మ సంగతి ఏంటి? సాటర్డే అని బుజ్జమ్మ డాడీ పూజ చేస్తాను టీచర్. రాణి బుజ్జమ్మకి ఇక్కడ చేస్తా పూజ. పాపం ఈరోజు బుజ్జమ్మ అవుట్. అమ్మో టీచర్ వచ్చిందే. మేకమేంటి టీచర్? బుజ్జమ్మ వచ్చింది. ఏమైంది? అయిపోయాయా బుజ్జమ్మని పూజలు పురస్కారాలు? అయిపోయినాయి టీచర్. సరే గాని ఏంది బుజ్జమ్మ తలకి ఎంతలా? వెనకలా ఏముందబ్బా, టైం అయిందనే తొందరలో మర్చిపోయి వచ్చేసాను టీచర్. టైం అవుతుందని అట్లనే వచ్చేస్తావా? సరే టీచర్, ఇంకోసారి అట్లా చేయను. అమ్మో తప్పించుకున్నా. అమ్మా ఎవరైనా ఫ్లక్కర్ ఉంటే ఇవ్వండి అమ్మా. హాయ్. పొద్దున్నే మేడం అక్షింతలేసింది. ఇదిగో బుజ్జమ్మ ఫ్లక్కర్. థ్యాంక్ యూ సమ్లీ. అమ్మ నా బాక్స్ ఇవ్వు. ఏ స్టెల్లా, కొత్త బాక్స్. కొత్తదా? ఏది చూపి. చూడు, బాగుంది బుజ్జమ్మ, నాకు ఇస్తావా? నాకు మా సార్ కొనిచ్చినాడు, నీకెందుకు ఇస్తాను. ఏంటి బుజ్జమ్మ సెల్ల మీకు ఎప్పుడు మాట్లేనా? నేనా? అవును సార్, నువ్వెందుకు ఈ మధ్య రోజు ఒక జుట్టు వేసుకొస్తున్నావు? అది నీకు పద్ధతి లేదు పాడలేదు. నాకు పద్ధతి లేదా? రేపు చూడు ఎంత పద్ధతిగా ఇష్టెల్లా వస్తుందో. ఓకే మా, పొద్దున్నే ఫ్రెష్ మైండ్ అంతా పాటు చేస్తారు మీరు. సరే డిక్టేషన్ పెడతాను, రాయండి. హే బుజ్జమ్మ కొత్త బాక్స్ తెచ్చుకుందని చాలా స్టైల్ పడుతుంది. అవునే, రేపు మనం కూడా తెచ్చుకుందాం. సరే తెచ్చుకోండి. ఓకే మా, డిక్టేషన్ ఫస్ట్ వర్డ్ టీచర్, ఓకే టీచర్. డాక్టర్, పోస్ట్ మ్యాన్. నాకెవరైనా చెప్పియండి, నాకేమీ రావు. POSTMAN. మా డోంట్ మేక్ నాయిస్. మీకు వచ్చింది రాయండి. ఫైర్ మ్యాన్, హే ఈ స్పెల్లింగ్ చూపియే. కోబ్లర్, అమ్మయ్యా. బార్బర్. ఏ బుజ్జమ్మ చూపియే. డిక్టేషన్ కంప్లీటెడ్ మా. కంప్లీటెడా? ఓకే టీచర్. సబ్లీ అందరు బుక్స్ కలెక్ట్ చేసిన టేబుల్ పైన పెట్టు, నేను రేపు కలెక్ట్ చేసి ఇస్తాను. ఓకేనా? ఓకే టీచర్. టీచర్ ఇంకా వెళ్ళొచ్చా? ఓకే మా, ఇంకా మీరు వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? కమింగ్. న్యూ జాయినింగ్ అమ్మా? అవును మేడం. సరే వెళ్ళి కూర్చోండి. ఓకే మా, కొత్త వాళ్ళ పేర్లు చెప్పండి. మేడం చిక్కి. చిక్కి. నెక్స్ట్ మిషన్. ఎక్కడి నుంచి దొరికారా మీకు ఈ పేర్లన్నీ? నెక్స్ట్ నేను టూనా టీచర్. ఓకే మా, మీరు చాలా లేట్ గా వచ్చారు స్కూల్ కి. సిలబస్ కూడా చాలా అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్ బుక్స్ ఇప్పించుకొని మీ నోట్స్ అంతా ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఓకే టీచర్. ఎంగ్రోల్ నేను సార్ క్లాస్ తీసుకుంటాను. మేడం పిల్లలకి స్టడీస్ ఒకటే కాకుండా ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఎక్సర్సైజ్ వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, అలాగే స్టడీస్ లో కూడా చురుగ్గా ఉంటారు. ఓకే సార్, తీసుకెళ్ళాం పదండి. చింటూ సార్, ఈ చెట్లన్నీ చూస్తుంటే మనం వనభోజనాలకు వచ్చినట్లుంది సార్. అవును సార్, ఏందమ్మా మీరు? ముందే చెప్పింటే మేము క్యారీస్ తెచ్చుకొని కదా సార్. ఆ క్యారీలన్నీ తింటేనే ఇంత దూరం వచ్చిండే. పదండి, రన్నింగ్ రేస్ పెడతాం. పదండి సార్. ఓకే స్టూడెంట్స్, గ్రౌండ్ మొత్తం 3 రౌండ్స్ చేయండి. ఓయమ్మా ఏంది? సార్ 3 రౌండ్లా? సరే సార్. అందరూ చెప్పులు తీసి పరిగెత్తండి. పరిగెత్తండమ్మా. అలాగే. మా రెడీనా? రెడీ సార్. 1 2 3 గో. వామ్మో, ఎక్సెల్ అని చెప్పి రన్నింగ్ చేపిస్తున్నారు. ఇప్పుడు పెడితే ఏమన్నా ఉందా? అయ్యో స్టెల్లా లేయే. అమ్మో రాయే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పరిగెత్తు. అమ్మో నా వల్ల కావట్లేదే. అబ్బా. ఓకే మా, ఈ రోజుకి ఇది చాలు, ఎక్కువ చేయకూడదు. వెళ్దాం పదండి. సరే సార్. ఓయమ్మా ఒళ్ళంతా హూనం అయిపోయింది స్వామి. అవునా? ఏ టీచర్. మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఏం మమ్మీ బెటాలియన్స్ అంతా ఎక్కడ? నిన్న మీరు ఎక్సర్సైజ్ చేపించినారు కదా టీచర్, వాళ్ళకి బాడీ బాక్స్ అన్ని పెట్టేసినాయంటే టీచర్.
అవునా? మరి బుజ్జమ్మ నువ్వు వచ్చావే నీకు పట్టేయలేదా? అయ్యో టీచర్, నాకు కూడా పట్టేసే టీచర్. మా ఇంట్లో వాళ్ళు 3 రాసి పంపించారు. పైగా శిష్టాకు కూడా క్లాసెస్ మిస్ అవుతాయి, రా వెళ్దామని చెప్పి లాక్కొచ్చింది టీచర్. అవునా? సరే ఇంకా బుక్స్ తీయండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. టీచర్ ఈరోజు ఏం క్లాసెస్ వద్దులే, వాడు రాలేదు కదా, క్లాసెస్ అని మిస్ అవుతాడు. ఏంటి క్లాస్ వద్దా? ఎవరు వచ్చినా రాకపోయినా క్లాస్ మాత్రం జరుగుతాయి. ఎందుకు చేయాలి అంటావు? చిన్నప్పటి నుండి చూసిన ఒక్క మాట కూడా వినవు, నీ మాటే వినాలంట. ఏంది బుజ్జమ్మ టీచర్ పుస్తకాన్ని ఎంత మాట అనేసావు, ఏదో నీ ఫ్రెండ్ లాగా. అది అది ఇదేంటి మొత్తం నిజం చెప్పేలా ఉంది. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి. అమ్మా క్లాస్ వినండి. ప్లీజ్ టీచర్ చెప్పనివ్వండి టీచర్, ప్లీజ్ టీచర్. తనెందుకు, నేనే చెప్తాలే. ఈ బుజ్జం ముందే తను నేను క్లాస్మేట్స్, అలాగే ఫ్రెండ్స్ కూడా. శిశిరా ఏంటి మీరిద్దరు ఫ్రెండ్స్? నాకు చాలా హ్యాపీగా ఉంది బుజ్జమ్మ. అవును శిశిరా, ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ తో చెప్పొద్దే. సరే బుజ్జమ్మ, ఈ విషయం ఎవరితో చెప్పద్దు. అస్సలు చెప్పండి టీచర్. ఓకే గుడ్. ఎక్స్క్యూజ్ మీ టీచర్, మిమ్మల్ని ప్రిన్సిపల్ టీచర్ పిలుస్తున్నారు. ఓకే టీచర్. సరేనా, మీ ఇంటికి వెళ్ళండి. ఓకే ఓకే టీచర్. సర్లే, ఎవరు లేనప్పుడు అలానే పిలువు. థ్యాంక్ యూ ఛాయ. చూసావా నా ఫ్రెండ్ ఎంత మంచిదో. అవును బుజ్జమ్మ. బుజ్జమ్మ ఛాయ టీచర్ చాలా మంచిది కాదు, క్లాసెస్ కూడా బాగా చెప్తాది కదా. నువ్వు చెప్పిన నిజమే శిష్రా, మనం బాగా చదువుకొని మన స్కూల్ కి అలాగే మన పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలి. రేపు మన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు కూడా చెప్దాం, సరేనా? బాగా చదువుకుందామని. సరే బుజ్జమ్మ. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పదా. చెప్పండి మేడం. ఆల్మోస్ట్ మ్యామ్. పిల్లలు చాలా అల్లరిగా ఉండినాడు, ఏమైనా మార్పు వచ్చిందా వాళ్ళలో? బుజ్జమ్మ వచ్చినప్పటి నుంచి కొంచెం అలా తగ్గింది మేడం. అంటే వాళ్ళకి తెలియదు కదా బుజ్జమ్మ ఎవరు, బుజ్జమ్మ ఎందుకోసం వచ్చిందని. అందుకని అందరు బాగా మింగిల్ అయిపోయారు బుజ్జమ్మతో. గుడ్. బుజ్జమ్మ వచ్చినప్పటి నుంచి తన పని తను చేసుకపోతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఓకే సారా, డే ఆఫ్టర్ టుమారో వి స్టార్ట్ ది ఎగ్జామ్స్, ఓకేనా? షూర్ మేడం. పిల్లల బుక్స్ అన్ని వెరిఫై చేశాడు, చాలా బాగా రాశాడు. ఏమంటే కొన్ని ఎక్కడెక్కడ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి ఛాయ, అవి చూసుకోండి. ఓకే మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్? ఛాయ నవ్వికుందు. ఓకే మ్యామ్, నమస్తే. A few moments later. శ్రీ, కాఫీ తీసుకొస్తావా? ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నేను చదువుకోలేదా? అబ్బో, శిశిరా నువ్వైనా? మమ్మీని బిజీ అంటే నీకు డబుల్ బిజీ డాడీ. బాయ్. అబ్బో, చదువుకోండి చదువుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.